గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. ఇప్పుడే స్నానం చేసి వచ్చా, ఇంకా రెడీ అవ్వాల. రెడీ అయ్యా, జస్ట్ అలా లైట్గా కూమ్ చేసుకొని ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు రెడీ అయ్యి హరిద్వార్లో టెంపుల్కి వెళ్తున్నాము. చలి అయితే మామూలుగా లేదు. ఐ థింక్ 1 డిగ్రీ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకుంటా. చలికి తట్టుకోలేక గ్లౌస్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఐ థింక్ యాక్చువల్గా ఇవాళ బైక్ రెండు యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు బైక్ రెంట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను, బట్ కానీ బైక్ వద్దు, బై వాక్ వెళ్దాం అనిపిస్తుంది. कितना पड़ता है? कितना? 60 रुपये. ये दूसरे कलर में है, कलर दूसरे वाला कलर में. ठीक. ఏదో మనం వచ్చిరాని దాంతో అలా మాట్లాడేసి ఉంటాయి, అన్ని పట్టించుకోవాలి. ఓకే, యాక్చువల్గా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటే. అంత కూల్గా ఉంది టెంపరేచర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాను. వెయిటింగ్ ఫర్ సమోసా అండ్ కచోరీ. It looks like you've left the route, so I'll reroute you. పూరి సమోసా అండ్ కచోరీ దీనికోసం వెయిట్ చేశాను ఇప్పుడు దాకా. It looks like you've left the route, so I'll reroute you. వెళ్ళి తిందామా? Head toward SH49. It's about 150 meters to your next turn. ఏదైనా మనం రాగా చేయాలన్నమాట, అందుకనే రోడ్ సైడ్ ఫుడ్ తిందామని ట్రై చేస్తున్నా. ఇక్కడ చెప్పారు, అంటే రీల్స్లో చూశాను, కచోరీ, పూరి, సమోసా ఇవి మస్ట్ ట్రై అంట. సో ఒక ప్లేట్ పూరి ఆర్డర్ చేశాను, అది వచ్చాక ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాను. ప్లేట్ పూరి వచ్చేసి 40 రూపీస్ చెప్పారు. చిన్న అయితే 4, పెద్ద అయితే 2 ఇస్తా అన్నారు. సో అది ఇది 2 టేస్ట్ చేసినట్టు ఉంటాయి అని చెప్పేసి నేను 2 చిన్న పూరి, ఒక పెద్ద పూరి చెప్పాను. అది వచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది, వర్త్ కాదా అన్నది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, వచ్చేసిందనమాట ప్లేట్. ఈ ప్లేట్లో 2 చిన్న పూరి, ఒక పెద్ద పూరి ఇచ్చారు, ఆలు కర్రీ ఇచ్చారు, అండ్ అలానే బఠానీ కర్రీ ఇచ్చారు, అచారి అంటే పచ్చడి, సొబ్బి అంతా 40 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, ఓకే ఇప్పుడు మనకి పట్టుకొని తింటాం కొంచెం ఇబ్బంది. ఫస్ట్ పెద్ద పూరి ట్రై చేస్తున్నా. మైదా పొడి, చేతులు తిమ్మిరి ఎక్కుతున్నాయి చలికి. ఆలు కర్రీ యావరేజ్, బఠానీ మన ఊళ్ళో చాట్ తిన్నట్టుంది, పచ్చడి వేసేస్తాం.
బాక్స్ అయితే బిల్ యావరేజ్ 40 రూపీస్కి కొడతా అంటే నీట్గా తినేసాను. ఖచ్చితంగా వర్త్ అంటే వర్త్ అంతే. దొంగ నా కొడుకులు అంటే ఏందో అనుకున్నా కానీ చెప్పేటప్పుడు 40 రూపాయలు అని చెప్పాడు, ఇప్పుడేమో 60 రూపాయలు అని చెప్తున్నాడు ప్లేటు. ఐరన్ అయ్యమన్నా కదా, మళ్ళీ 5 రూపాయలు ఎక్స్ట్రా తింగాడు. 40 రూపాయలు వర్త్ కానీ 70 రూపాయలు అంటే కొంచెం ఆలోచించాల్సిందే. కానీ పర్లా, టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వైష్ణవ దేవి టెంపుల్కి వెళ్తున్నాం. సారీ, వైష్ణవదేవి టెంపుల్ అంటున్నా, అది జమ్మూ కాశ్మీర్. ఇప్పుడే బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ కాదు, జస్ట్ అలా చేసుకుంది. యాక్చువల్గా బైక్ ఆటో పట్టుకొని వెళ్దాం అనుకున్నా గుడికి, బట్ కానీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ విత్ మై లెగ్స్ అండ్ మై ఐస్. యాక్చువల్గా ఇవే అనమాట ఘాట్స్. ఇక్కడికి వచ్చేసి స్నానం చేసి రెడీ అయ్యి టెంపుల్స్కి వెళ్తారు. బట్ కానీ నేను రేపు వస్తాను ఇక్కడికి.